ధరల స్థిరీకరణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మెన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన కందిపప్పు, స్టీమ్డ్ బియ్యాన్ని తక్కువ ధరకు అందించాలన్న లక్ష్యంతో మచిలీపట్నం రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్ల ద్వారా కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం విక్రయాలను ప్రారంభించినట్లు చెప్పారు. బహిరంగ మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, కందిపప్పును అందిస్తున్నామని చెప్పారు. రైతు బజార్ల ద్వారా రైతులే నేరుగా తమ ఉత్పత్తులను ప్రజలకు విక్రయించే సౌకర్యాన్ని కల్పించామన్నారు. వచ్చే నెల నుండి పంచదారను కూడా సరఫరా చేస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు మార్కెట్లో బియ్యం, కందిపప్పు సరసమైనటువంటి ధరలకి, తక్కువ ధరలకే ఈరోజు అందించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కౌంటర్లను ప్రారంభించడం జరిగింది. మార్కెట్ రేట్లో కందిపప్పు 180 రూపాయలు ఉంటే రైతు బజార్లో 160 రూపాయలకే మరి కేజీ కందిపప్పు అందించడం జరుగుతుంది. అదేవిధంగా బియ్యం కూడా ఇవాళ మార్కెట్లో 58 రూపాయలు, 60 రూపాయలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే పాత బియ్యం, సోనా బియ్యం 48 రూపాయలకి రైతు బజార్లో అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టీమ్ రైస్ అయితే 52 రూపాయలకి స్టీమ్ రైస్ అందించడం జరుగుతుంది. ఇది చాలా ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి తగిన విధంగా పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు మరి దీన్ని వెంటనే ప్రారంభించాలని భావించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైతు బజార్లో కూడా ఈ కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది.